నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. అందరూ కలిసి పాడండి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు. మనసారా పాడండి. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను యుచున్నానని నీవు సెలవీయగా నారణ్య జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. మరొకసారి నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. 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 నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే
సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే 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 నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నా అరణ్య రోదన రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన నారణ్య రోదన నారణ్య రోదన నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే 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 నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయే అందరి నోట నారణ్య రోదన శబరబల రకబధుర రిమా ధిరిబల రమ శబరబల రక ధిరిబల రమ శబరబల తదల రమగ ధురిబల రమ శబరబల రౌందరిని మధురల రమ శబరబల అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబోతున్నాడు అరణ్య రోదన ఉల్లాసంగా మార్చబోతున్నాడు శబరబల రక నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే నారణ్య రోదన ఉల్లాసముగా
అరణ్య రోదన, అరణ్య యాత్ర, ఒక్క క్షణం ఆయన అరణ్యమున నిన్ను నన్ను తోడుకుని వెళ్తున్నాడు. అరణ్యమునైనా తోడుకుని వెళ్ళేది కష్టాలు పాలు చేయడానికి కాదు. అరణ్యమును తోడుకుని వెళ్ళేది బాధల వలయాల్లో ముంచడానికి కాదు. అరణ్యమును తోడుకుని వెళ్ళేది నిన్ను చెయ్యి విడిచిపెట్టడానికి కాదు. నీవు రూపాంతరం చెందడానికి, నీవు మాదిరికరమైన జీవితంగా మార్చబడడానికి, దేవుని రూపం నీలో కనబడడానికి. మోషే 40 రాత్రి పగళ్ళు అరణ్యంలో సీనాయి పర్వతం మీద ఉన్నాడు. దిగి వచ్చేటప్పుడు ముఖం ప్రకాశించింది. ఆ వెలుగును చూడలేక అంటున్నారు, అయ్యా వస్త్రాన్ని కప్పుకో. యేసు క్రీస్తు ప్రభుల వారు అరణ్యంలో అపవాది చేత శోధించబడడానికి వెళ్ళారు. యోసేపు జీవితం అరణ్యం, ఏలియా జీవితంలో ఎదురైన అరణ్యం. ప్రతి వాని బ్రతుకులు అరణ్యం ఎదురుతానే ఉంది. ఒక్క క్షణం ఈ రోజుని ఈ మాటలు వింటున్న మనం ఒక్క క్షణం కన్నులు మూసుకుని అలాగే ప్రార్థన చేసుకున్నాడు. కరుణించే దేవుడు నిన్ను తోడుకుని వెళ్తాడు. ఇంకా ఈ అంశం ముగించబడలేదు. కరుణించే దేవుడు నిన్ను తోడుకుని వెళ్తాడు. మొదటిది కరుణించే దేవుడు నీ మీదున్న శాపాన్ని కొట్టివేసి, శాప భారాన్ని మోసుకుని వెళ్తున్న నిన్ను ఆ శాప భారం నుంచి విడిపించి నీకు విడుదల కలుగు చేసి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతున్నాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు సమాధానం గలదానివై వెళ్ళు. ఏ శాప భారం ఇక్కడికి వచ్చావో, ఏ శాప భారాన్ని మోసుకుంటున్నా అనుకుంటున్నావో, అయ్యా నేను చేసిన తప్పు కాదు, నేను చేసిన పొరపాటు కాదు, ఎవరో చేసిన దానికి నేను శిక్ష అనుభవిస్తున్నా, ఎవరో చేసిన దానికి నేను నిందలు అనుభవిస్తున్నా, ఎవరో చేసిన దానికి నేను ఆ భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాను. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి.